Hello everyone. I hope that you are all doing well. This is me Sayyid Shujatullah. Today మనం తెలంగాణ ఎకనామిక్ సర్వే కాకుండా తెలంగాణ కరెంట్ అఫైర్స్ సిరీస్ కూడా స్టార్ట్ చేసిన నేను June 21 2021 నుంచి June 28 అంటే డే బిఫోర్ yesterday అనుకోండి. అంటే yesterday, not day before yesterday. Till that 7 days I will get every week కరెంట్ అఫైర్స్ వీక్లీ తీసుకొస్తూ ఉంటాను నేను. సో తెలంగాణ ఎకనామిక్ సర్వే కూడా కవర్ చేద్దాం, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేద్దాం అండ్ ఎంసీక్యూస్ కూడా చూద్దాం. దిస్ ఇస్ మన గోల్ అనమాట. ఇదే మనం చేస్తూ ఉంటాం. ఇంకా ఏదైనా మీకు కాన్సెప్ట్స్ విత్ రిగార్డ్ టు ఎకనామీ పాలిటీ ఇలాగైనా కాన్సెప్ట్స్ ఏదైనా నేర్చుకోవాలంటే చెప్పండి. దట్ ఆల్సో వీ కెన్ స్టార్ట్. ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ 5 days. ఓకే, కొంచెం పనులు ఉంటాయి కదా అండి, అందరికీ ఉంటాయి. ఫైన్. సో లెట్ us see. ఇది కూడా మనం చూడాలి. లైఫ్ ఆఫ్ పివి నరసింహారావు, అవర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, హూ ఇస్ ఏ తెలుగుయిడ్ బట్ ఇట్ స్టిల్ వెంట్ ఆన్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఆయన చాలా మంచి పనులు చేసిండు. సో డెఫినెట్ గా దాని మీద నేను ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఆయన అచీవ్మెంట్స్, హిస్టరీ అవన్నీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇట్. ఐ విల్ గివ్ యూ సూన్. సో ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వాంటెడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ ఆప్షన్, లేకపోతే లా ఆప్షన్, లేకపోతే ఇలాంటి ఏదైనా కోర్సెస్ నా దగ్గర నుంచి దే వాంటెడ్ టు 1-to-1 డైరెక్ట్ క్లాసెస్ వాళ్ళకి కావాలంటే యూ కెన్ జస్ట్ రిఫర్ టు దెమ్. అండ్ దిస్ ఈస్ అవర్ టీఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్. సో ఐ విల్ బి డెఫినెట్లీ టేకింగ్ 1-to-1 తీసుకుంటాను. మెంటరింగ్ కూడా, ఇంకా మెటీరియల్ కూడా అవన్నీ మీకు దొరుకుతుంది. ఫైన్. So anybody for the very first time, if they are watching means, you can join my telegram group. Here మీకు పర్సనల్ గైడెన్స్, మెంటరింగ్, సబ్జెక్ట్ డెవలప్మెంట్ అవన్నీ ఉంటాయి. టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చేస్తాను, ఆర్ ఎల్స్ యూ కెన్ ఫైండ్, మీరు టెలిగ్రామ్లో ఇది టైప్ చేసి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఫైన్. సో విత్ రిగార్డ్ టు జైల్స్ దెర్ వాజ్ ఎన్ అప్డేట్. ఒక అప్డేట్ ఉంది. ఒక న్యూ జైల్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్, మమ్నూర్ ఆన్ వరంగల్. సారీ, నాట్ ఆన్, ఇన్ వరంగల్. ఓకే, సో ఒక కొత్త జైలు వస్తుంది మమ్నూర్లో, ఒక ప్లేస్ అనమాట వరంగల్లో. ఆల్రెడీ మన దగ్గర సెంట్రల్ ప్రిజన్ చెర్లాపల్లి కూడా ఉంది. ఓకే, అంటే వెరీ ఇంపార్టెంట్ ప్రిజన్. చెర్లాపల్లి జైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ సికింద్రాబాద్లోనే ఇది ఉంది. రిమెంబర్ దిస్ పాయింట్. సెంట్రల్ ప్రిజన్ ఇంకొకటి ఉంది, అది వరంగల్లో. ఒకటి సికింద్రాబాద్లో ఉంది, ఒకటి వరంగల్లో ఉంది. సో వరంగల్లో ఉన్న సెంట్రల్ ప్రిజన్కి మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అది డెమాలిష్ చేసేసి అక్కడ ఉన్న మొత్తం స్పేస్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కడదామని అలా డిసిజన్ తీసుకున్నది. అది స్టార్ట్ కూడా అయిపోయింది. డిస్ట్రక్షన్ అవన్నీ స్టార్ట్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఒక ప్రిజన్ తీసేస్తున్నామంటే ఎక్కడైనా పెట్టాలి కదా. సో వీఆర్ పుట్టింగ్, గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఇట్ ఇన్ మమ్నూర్. రిమెంబర్ దిస్ పాయింట్. దాని మీద ఒక ఎంసీక్యూ చూద్దాం. దీని మీద, at which one of the following places a new jail will be established by the Telangana state government? So answer for this is what? Mamnoor, right? Fine. Now Telangana performance in SDI. SDI means Sustainable Development Index. Sustainable Development Index, very important. Okay, ఏదైనా డెవలప్మెంట్ అంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ దేనిలో? ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్లో, ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్లో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో, న్యూట్రిషన్లో, ఇంప్రూవ్మెంట్ ఇన్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్, ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ టోటల్ ఎకనామీ ఆర్ కంట్రీ, ఏదొకటి. ఇవన్నీ ఏంటంటే సాగుతూనే ఉండాలి, ఇది ఆగదు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ, డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద కంట్రీ. సో డెవలప్మెంట్ ఆగద్దు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ సస్టైనబుల్ ఎందుకు వచ్చింది సార్ వర్డ్ అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇది మనం డెవలప్మెంట్ చెప్పొచ్చు డైరెక్ట్. అంటే ఇండియాలో ఒకప్పుడు 60% లిటరసీ ఉందనుకోండి. ఇప్పుడు 2011 సెన్సెస్లో ఎంత ఉంది మన లిటరసీ రేట్? 74.04. రైట్. ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అంటే ఒక 1 year కంప్లీట్ చేయకుండానే పిల్లలు చచ్చిపోతున్నారు. ఒకప్పుడు ఇది 72 అట్లా ఉంది. ఇది ఇప్పుడు 35 అట్లా, అప్రాక్సిమేట్ 35 ఉంది. ఓకే, ఒకప్పుడు హెల్త్ సర్వీసెస్ అనుకోండి. హెల్త్ సర్వీస్ అంటే అందరికీ వాట్ కన్సల్టేషన్, సర్జరీస్
అంటే ఒక 10 మందికి దొరికితే ఇప్పుడు 100 మందికి దొరుకుతుంది. ఒకప్పుడు స్కిల్ అంటే ఏదైనా క్వాలిఫికేషన్, ఏదైనా ట్రైనింగ్, ఏదైనా టాస్క్, ఏదైనా వర్క్ చేయగలడు, చేయొచ్చు. You can understand. And my Telugu is a little bit here and there, so please don't mind for that. What I want to say here is, if anybody can complete a task, okay, ఏదైనా మన వర్క్ ఇస్తే ఆయన కంప్లీట్ చేయాలి ఆ వర్క్. సో దానికి ఒక క్వాలిఫికేషన్, ఒక ట్రైనింగ్ ఏదైనా ఉండాలి. అలా ఉన్నప్పుడు అంటే మనం ఏదైనా జాబ్ ఇచ్చినప్పుడు ఆయన ఆ జాబ్కి కంప్లీట్ చేస్తాడు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ స్కిల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ స్కిల్. సో ఒకప్పుడు స్కిల్డ్ పాపులేషన్ మేబీ 50% అనుకోండి, ఇప్పుడు 70% అనుకోండి. ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ వాట్ డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఇన్ ఏ కంట్రీ అని మాట. ఓకే, సో మనం దీనికి డెవలప్మెంట్ చెప్పొచ్చు. కానీ ఏమవుతుందంటే ఇది చూసుకుందాం. ఒకప్పుడు ఎలక్ట్రిసిటీ 50 crore పాపులేషన్ దొరికింది, ఇప్పుడు 100 crore పాపులేషన్ దొరుకుతుంది. సో ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ చేయడానికి మనం ఏం వాడతాం? ఫాసిల్ ఫ్యూల్స్, కోల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఆయిల్, ఇవన్నీ డిగ్గింగ్ చేస్తాం. ఓకే, ఎక్స్కవేషన్ చేస్తాం, ఇవన్నీ యూజ్ చేస్తాం. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇవన్నీ మనం కట్టిన తర్వాత దాంతో ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ అవుతుంది. ఓకే, కానీ ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో వెళ్ళి మనకు గ్లోబల్ వార్మింగ్ అవన్నీ తీసుకొస్తున్నాయి అన్నమాట. అందుకే వాట్ వీఆర్ కాలింగ్ నౌ డెవలప్మెంట్ వద్దు మాకు. ఓకే, డెవలప్మెంట్ వద్దు. ఎందుకంటే డెవలప్మెంట్ చేస్తే మీరు ఇవన్నీ చూడట్లేదు. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది చూడట్లేదు, క్లైమేట్ చేంజ్ అవుతుంది చూడట్లేదు, బయోడైవర్సిటీ లాస్ అవుతుంది చూడట్లేదు, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది అంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రిసోర్సెస్. వాటర్ కూడా పొల్యూట్ చేస్తున్నారు, ఎయిర్ కూడా పొల్యూట్ చేస్తున్నారు, ఫారెస్ట్ కూడా కట్ చేస్తున్నారు, సాయిల్ ఫర్టిలిటీ కూడా లూజ్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ వాడి 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 ఏం చేస్తున్నారంటే మొత్తం పొల్యూషన్ చేస్తున్నారు. What we are doing? We are doing pollution, contamination and public health impact. Countries అంటే చిన్న చిన్న కంట్రీస్ కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్, సీ లెవెల్ రైజింగ్, గ్లేషియర్స్ ఆర్ మెల్టింగ్, ఇవన్నీ అవుతున్నాయి. అందుకే ఇప్పుడు మాకు డెవలప్మెంట్ వద్దు. మాకు ఇప్పుడు ఏం కావాలి? సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఏం కావాలి? సస్టైనబుల్ అంటే రిసోర్స్ 100% రిసోర్స్ మన కంట్రీలో ఉంటే ఈ 100% మంచిగా వాడాలి, చాలా ఎఫిషియెంట్గా వాడాలి. ఓకే, ఎఫిషియెంట్ అంటే తక్కువ తీసుకొని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అట్లా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫిషియెంట్. ఒకప్పుడు మన అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏం చేస్తారు? ఒక పెద్ద బౌలీ నుంచి, ఒక వెల్ నుంచి ఇలా పైపులు పెట్టుకొని ఇలా బోర్వెల్ వేసేసి వాటర్ మొత్తం ల్యాండ్కి పంపించేవాళ్ళు. అంత అవసరమే లేదు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు రైస్ క్రాప్ ఉంది, రైస్ క్రాప్ అంటే ప్యాడీ ఉంది, అది గ్రో చేయడానికి 22 degrees సెంటిగ్రేడ్ కావాలి. అంటే మనం మళ్ళీ వాటర్ ఎందుకు వేస్తామంటే మన ఎన్విరాన్మెంట్ అంటే ఈ ల్యాండ్ ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. భూమిలో ఒకటే టెంపరేచర్ ఉండదు కదా. మార్నింగ్ 6 o'clock నుంచి టెంపరేచర్ పెరిగి 12కి ఎక్కువ అయ్యి 2కి ఎక్కువ అయ్యి మళ్ళీ కింది పడుతుంది. ఇలాంటి టెంపరేచర్ ఉన్నప్పుడు ఇది ఎట్లా గ్రో అవుతుంది? గ్రో అవ్వదు. ఎందుకంటే 22 degrees సెంటిగ్రేడ్లోనే మంచి గ్రో అవుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఫార్మర్స్ దీనికి మళ్ళీ వాటర్ వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ పెరిగితే కూడా దీని టెంపరేచర్ మాత్రం 22 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. సో వాళ్ళు ఇరిగేషన్ చేస్తూ ఉంటారు. అలానే పైప్లో వాటర్ వదిలేసి వెళ్ళిపోతారు, అది మొత్తం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా వేస్ట్ చేయదు. ఎఫిషియెంట్ అంటే ఇలా వేస్ట్ చేయదు. ఎంత కావాలి అంతే యూజ్ చేయాలి, తక్కువలో ఎక్కువ ప్రొడక్షన్ చూడడానికి ట్రై చేయాలి. అందుకే మనకు ఇక్కడ మీరు ఎన్టీఆర్ పార్క్, ఆంజనేయ పార్క్, లుంబిని పార్క్ వెళ్ళినప్పుడు స్ప్రింక్లర్ సిస్టమ్ ఇట్లా తిరిగి వాటర్ ఫ్లో అంటే గార్డెన్లో పడుతుంది ఇట్లా. ఫైన్, దిస్ ఈజ్ కాల్డ్ స్ప్రింక్లర్ సిస్టమ్. దీంతో ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్ట్ చేయట్లేదు. మనం బౌలీ నుంచి ఇలా వెల్ నుంచి వాటర్ తక్కువనే యూజ్ చేస్తున్నాం అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎఫిషియెంట్. ఒకప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూడలేదు. ఓకే, వీళ్ళందరూ ఇవన్నీ చూడలేదు. ఏం చేసిండ్రు అంటే ఇష్టం వచ్చినాక డెవలప్మెంట్ చేసిండ్రు. అండర్స్టూడ్? సో మొత్తం పొల్యూషన్ చేసిండ్రు, సాయిల్ డిగ్రేడేషన్ అయింది, వాటర్ రిసోర్సెస్ అన్నీ ఖరాబ్ చేసిండ్రు. అందుకే 1985లో బ్రూట్ల్యాండ్ కమిషన్ వచ్చి ఏమన్నారంటే మనకు డెవలప్మెంట్ వద్దు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి. ఏంది అంటే ఉన్న రిసోర్సెస్కి మంచిగా వాడాలి, ఎలా ఉన్న రిసోర్సెస్ అలానే మన తర్వాత వచ్చిన జనరేషన్కు అదే వాళ్ళ చేతిలో గిఫ్ట్ లాగా ఇచ్చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మొత్తం రిసోర్సెస్ 10 apples ఉంటే మీరు 10 apples మీకు ఇస్తే మీరు 10 apples మొత్తం తినేస్తే వేరే వాళ్ళు ఎట్లా తినాలి మరి? ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, మీ కిడ్స్ ఎట్లా తినాలి? తినలేరు కదా. అందుకే రిసోర్స్కి మంచిగా
యూస్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మన మనీ మనం సేవ్ చేసుకుంటాం కదా పిల్లల కోసం, ఇది కూడా అంతే. ఉన్న మీ డబ్బులు మొత్తం యూస్ చేసుకుంటే అంటే వచ్చిన శాలరీ మంత్లీ మీకు 20,000 25,000 ఏదో వస్తుంటుంది కదా, మొత్తం మీరు యూస్ చేసుకుంటే మరి పెళ్ళికి సేవింగ్స్ ఏముండవు, మళ్ళీ కిడ్స్కి ఎడ్యుకేషన్కి సేవింగ్స్ ఏముండవు, రైట్? సో వీళ్ళకు ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా లేదా, అందుకే మీరు కొంచెం కొంచెం సేవ్ చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా అంతే. రిసోర్సెస్ ఉన్నాయి కదా మొత్తం వాడేస్తామంటే నడవదు. కొంచెం రిసోర్సెస్ ఏమున్నాయి అంటే మనం మంచిగా యూస్ అంటే రిసోర్సెస్ చేయకుండా బతకలేము ఎలాగైనా. సో చేయండి రిసోర్సెస్ యూస్, కానీ ఎలా చేయాలంటే ఇట్ షుడ్ బి వెరీ జుడిషియస్ అంటే ఎంత కావాలి అంతే, ఒక ఎఫిషియెంట్ వేగా, ఒక ఖరాబ్ వేస్టేజ్ చేయకుండా చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇవన్నీ మనకు కాదు, మొత్తం వరల్డ్కి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అప్లికేబుల్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ అప్లికేబుల్ టు హోల్ వరల్డ్. అందుకే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఏమంటారు అంటే యూనివర్సల్ సెట్ ఆఫ్ గోల్. యూనివర్సల్ అంటే మొత్తం దునియాకి అనమాట. ఈ యూనివర్సల్ సెట్ ఆఫ్ గోల్స్ అనమాట. అందరూ ఆల్ కంట్రీస్ షుడ్ అచీవ్. ఎన్ని ఉన్నాయండి అంటే 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ ఉన్నాయి అంటే టార్గెట్స్ కూడా ఉన్నాయి, 169 టార్గెట్స్ కూడా ఉన్నాయి. ఇది మీరు ఎట్లా అర్థం చేసుకుంటారంటే 170 -1 చేయండి. ఓకే, 17 and 169 you will get. 17 and 169 you will get. సో యూనివర్సల్ సెట్ ఆఫ్ గోల్స్. సెట్ ఎందుకంటే ఒక గోల్ కాదు, 17 గోల్స్ ఉన్నాయి, అందుకే సెట్ ఆఫ్ గోల్స్, యూనివర్సల్ సెట్ ఆఫ్ గోల్. పాన్ గ్లోబల్ గోల్స్ కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్ కంట్రీస్ షుడ్ అచీవ్. దీనిలో ఉన్న 169 టార్గెట్స్ ఉంటాయి. హెల్త్ గురించి టార్గెట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ గురించి టార్గెట్స్ ఉంటాయి, అర్బనైజేషన్ గురించి టార్గెట్స్ ఉంటాయి, పొల్యూషన్ గురించి టార్గెట్స్ ఉంటాయి. సో అన్ని కంట్రీస్ ఇవన్నీ అచీవ్ చేయాలి. సరే ఇది ఎప్పుడు ఫామ్ చేసిందంటే ప్యారిస్ సమ్మిట్లో. ఓకే, ప్యారిస్ సమ్మిట్లో ఆల్ ఇన్ 2015లో ప్యారిస్ సమ్మిట్లో మొత్తం కంట్రీస్ టుగెదర్ ఒక ప్యారిస్లో కలిసి ఏమన్నారంటే సరే ఈ 17 గోల్స్ మనం అచీవ్ చేద్దాం. అంటే ఎప్పుడు అచీవ్ చేద్దాం సార్ అంటే 2030 వరకు అచీవ్ చేసేద్దాం. 2030 వరకు అచీవ్ చేసేద్దామని ఒక 15 ఇయర్స్ పీరియడ్ పెట్టుకొని ఈ 17 గోల్స్ వాళ్ళు ఎలాగైనా అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం అవన్నీ చూద్దాం. ఓకే, సో నీతి ఆయోగ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ స్టేట్ ఆ 17 గోల్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఫస్ట్ ర్యాంక్ ఎవరు, లాస్ట్ ర్యాంక్ ఎవరు. సో ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఎలాగైనా మనకు తెలియాలి. ఓకే, యాజ్ ఆస్పిరెంట్. కానీ మన తెలంగాణ స్టేట్ ఎలా ఏ ర్యాంక్లో ఉంది అది కూడా చాలా ఇంపార్టెంటే మనకు. సో ఈ నీతి ఆయోగ్, ఫైన్, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. సో హూ పబ్లిషెస్ దిస్ ఇండెక్స్, ఎవరు పబ్లిష్ చేశారు, నీతి ఆయోగ్. ఎప్పటి నుంచి అంటే 2009 నుంచి వీళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఎన్ని ఉన్నాయి అంటే 16. సార్ 17 ఎందుకు లేదంటే లాస్ట్ గోల్ కోఆపరేషన్ అమాంగ్ కంట్రీస్ ఉంది. కోఆపరేషన్ అంటే ఒక కంట్రీ వేరే కంట్రీతో మాట్లాడుకొని ఒక బైలేటరల్ మల్టీలేటరల్ ఇలా అగ్రిమెంట్ చేసుకుంటూ ఈ గోల్స్ కూడా అచీవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి హామ్ చేస్తున్నామంటే ఎన్విరాన్మెంట్ ఇండియాకే సంబంధించడం కాదు కదా. ఓపెన్ ఎయిర్ ఉంది, ఓపెన్ స్కై ఉంది, మన వాటర్ ఓషన్లో వెళ్తుంది, ఆ వాటర్ ఎక్కడెక్కడో తిరుగుతుంది. సో ఎక్కడైనా సరే అందరూ కలిసే చేయాలి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఓపెన్ ఉందని. ఓకే, సో 17th గోల్ అంటే కోఆపరేషన్ అమాంగ్ కంట్రీస్. మనం నీతి ఆయోగ్లో ఉన్న ఇండెక్స్ ఇది స్టేట్స్ గురించి, సో అది అప్లికేబుల్ కాదు. సారీ ఫర్ దట్. ఈ 17 గోల్స్లో 16 గోల్స్లో వాట్ ఈస్ మ్యాక్సిమం యూ కెన్ సీ హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, జెండర్ ఈక్వాలిటీ అండ్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్కి రిలేటెడ్. క్లైమేట్ యాక్షన్ అంటే ఏంటి అంటే క్లైమేట్ ఖరాబ్ చేస్తున్నారు, అందరూ కలిసి యాక్షన్ చేద్దాం. యాక్షన్ అంటే ఏదైనా పాలసీస్, ట్రీటీస్, ఏదైనా మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేసి గ్లోబల్ వార్మింగ్ తక్కువ అవ్వాలి, ఇంకా సాయిల్ డిగ్రేడేషన్ అవ్వద్దు, రిసోర్సెస్ ఎక్కువ వేస్టేజ్ అవ్వద్దు, ఇవన్నీ. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ క్లైమేట్ యాక్షన్. ఇంకా ఎఫారెస్టేషన్ చేయాలి, ఇవన్నీ అనమాట. ఇక్కడ ఇప్పుడు స్టేట్స్కి వాల్యూ ఎట్లా ఇస్తారు, వాల్యూ అంటే ఒక స్కేల్ ఉండాలి కదా, ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అంటే. లైక్ మనకు మన కాలేజ్లో ఉన్నప్పుడు 100 మార్క్స్ అంటే ఫస్ట్, 99, 98 అలా ఉంటుంది, 35 అంటే జస్ట్ పాస్ లేకపోతే ఫెయిల్. ఒక స్కేల్ ఉండాలి కదా టు మెజర్ దట్ విచ్ కంట్రీ ఈస్ పర్ఫార్మింగ్ హౌ ఎట్ వాట్ ర్యాంక్ ఇన్ ద సస్టైనబుల్ విచ్ స్టేట్ ఈస్ పర్ఫార్మింగ్ అట్లా. సో స్కోర్ 100 ఉంది, 0 to 100. 100 అంటే బెస్ట్ స్టేట్ అనమాట, అంటే ర్యాంక్ 1. 0 అంటే మీకు అర్థం చేసుకోవచ్చు వర్స్ట్ స్టేట్ ఇన్ దట్ పర్టికులర్ ఇండెక్స్.
ఓకే, ఇది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కంట్రీస్ కూడా 15 డేస్లోనే అచీవ్ చేయాలి, మనకు కూడా స్టేట్స్ కూడా 15 డేస్లోనే అచీవ్ చేయాలి. మీరు చూసుకోండి ఇక్కడ సస్టైనబుల్ గోల్ నెంబర్ 1 పవర్టీ మొత్తానికి తీసేయాలి. ఓకే, వరల్డ్ నుంచి, ఇండియా నుంచి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2 జీరో హంగర్, ఎవరైనా తినకుండా చచ్చిపోవద్దు, తినడం వల్ల చచ్చిపోవద్దు, అంటే ఫమైన్ లాగా ఉండదు, ఏ కంట్రీలో ఉండదు. ఓకే, ఫుడ్ లేదు దానికి చచ్చిపోతున్నారు అలా ఉండద్దు అని మాట. ఓకే, జీరో హంగర్ అంటే అలాంటి ఒక్క డెత్ కూడా అవ్వద్దు ఇండియాలో, ఒక్క డెత్ కూడా. అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ ఇఫ్ సంబడి షుడ్ డైయింగ్, దట్ షుడ్ నాట్ బి దేర్ ఎట్ ఆల్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్. ఓకే, గుడ్ హెల్త్ చాలా ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఓకే, మదర్ హెల్త్, అడల్ట్ హెల్త్, ఓకే, ఇంకా ఉమెన్ హెల్త్, ఇంకా చిల్డ్రన్ హెల్త్, న్యూనాటల్ హెల్త్, అందరికీ మంచిగా ఐఎంఆర్, ఎంఎంఆర్ ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ అచీవ్ చేయాలి, టార్గెట్స్ ఉంటాయి అందులో. క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, లిటరసీ రేట్ అవన్నీ ఉంటాయి అందులో. జెండర్ ఈక్వాలిటీ, మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా ఉండాలి, దానికోసం గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్ స్కీమ్ తీసుకొస్తుంది. ఓకే, ఫర్ ది గర్ల్స్ సో దట్ దే కెన్ ఈక్వల్లీ కంపీట్ విత్ బాయ్స్ ఇన్ వేరియస్ కాంపిటీషన్స్. ఓకే, క్లీన్ వాటర్, శానిటేషన్ కోసం. శానిటేషన్ అంటే ఇంటి దగ్గర చెత్త ఉంది, అది తీసుకువెళ్తున్నారా లేదా ఇంటి దగ్గర నుంచి, లేకపోతే అట్లనే వదిలేస్తున్నారా? అట్లనే వదిలేస్తే ఏమవుతుంది, బ్రీడింగ్ గ్రౌండ్స్ ఆఫ్ మస్కిటో అవుతుంది. అక్కడ మస్కిటో వచ్చి అక్కడ ఒక ఏమవుతుందంటే అక్కడ ఎన్విరాన్మెంట్ ఖరాబ్ అయిపోయి అది మళ్ళీ బయట అయిన తర్వాత డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఉంటాయి. సో క్లీన్ వాటర్ ఎందుకంటే వాటర్లో కెమికల్స్ ఉంటాయి. జస్ట్ లైక్ నల్గొండ, మహబూబ్ నగర్ దగ్గర మనకు ప్రాబ్లమ్ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది. ఫ్లోరోసిస్ అంటే అక్కడ ఉన్న వాటర్లో ఫ్లోరిన్ ఎక్కువ ఉంది, అందుకే ఇది బ్యాక్ బోన్ ఉంది కదా, ఇట్లా బెండ్ అయిపోతుంది, అంటే ఎల్ షేప్ అయిపోతుంది. ఒక మంచి జన ఇట్లా ఉంటాడు కదా, ఓకే సారీ ఫర్ దిస్, ఓకే మంచి ఇట్లా ఉంటాడు, ఇట్లా అయిపోతున్నాడు అనమాట. గాట్ ఇట్. ఎరెక్ట్గా ఉండట్లేదు, ఇట్స్ నాట్ బి ఎరెక్ట్. గాట్ ఇట్. ఓకే, సో క్లీన్, ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఎఫోర్డబుల్ అంటే అందరికీ ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంటే. ఎలక్ట్రిసిటీ ఉంటేనే వాళ్ళు మంచిగా చదువుకోవచ్చు, మంచిగా లైఫ్ వాళ్ళది ఇట్ గోస్ ఆన్ వెరీ గుడ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు ఎలక్ట్రిసిటీ ఉన్నవాళ్ళు. లేకపోతే అంధేరాలో ఏం చేస్తారండి, చాలా కష్టంగా హార్డ్షిప్గా బతకద్దు, అందరికీ ఎఫోర్డబుల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఓకే, అండ్ క్లీన్ ఇవ్వాలి. క్లీన్ ఇవ్వాలంటే మళ్ళీ ఎలక్ట్రిసిటీ అందరికీ కావాలి కాబట్టి కోల్ మంచి ఎక్కువ సింగర్ నుంచి కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకా మొత్తం పొల్యూషన్ చేయొద్దు. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ సీ దట్ వెదర్. ఓకే, ఎలక్ట్రిసిటీ అందరికీ ఇవ్వాలి కానీ మంచిగా క్లీన్గా ఇవ్వాలి. అంటే సోలార్ ఎనర్జీ ఇవ్వచ్చు, జియోథర్మల్ ఎనర్జీ ఇవ్వచ్చు, బయోగ్యాస్, బయోమాస్ చాలా ఉన్నాయి, అలాంటివి ఇవ్వచ్చు, సోలార్ పవర్. సో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, అందరూ మంచిగా ఒక డీసెంట్ కండిషన్లో వర్క్ చేయాలి. బిలో డిగ్నిటీ హ్యూమన్, మన డిగ్నిటీ కంటే తక్కువ పనులు చేయొద్దు. జస్ట్ లైక్ ఆ ర్యాక్ పికర్స్ ఉంటారు కదా, ఓకే, అంటే రోడ్ మీద వాళ్ళు ఏదైనా చెత్త ఉంటే తీసుకొని ఇట్లా పెట్టుకుంటారు, సో అలాంటి ఉండద్దు. డీసెంట్ వర్క్ అంటే ఓవర్ టైం, ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ అవన్నీ ఉండద్దు అనమాట. ఎకనామిక్ గ్రోత్ కూడా ఒక ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు ఇవన్నీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 9 ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్నోవేషన్ అంటే ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అంటే ఇన్నోవేషన్ ప్రమోట్ చేయాలి మన కంట్రీలో, కొత్త టెక్నాలజీస్ మనమే తయారు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంక్రీజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా హెల్త్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ అవన్నీ కట్టాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే రిలీజియన్ ఇన్ఈక్వాలిటీస్ ఉండద్దు, ముస్లిం, సిఖ్స్ అండ్ అందరికీ సమానంగా బాగుపడాలి అందరూ. ఓకే, అండ్ డెమోగ్రాఫిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండదు, అందరూ సమానంగా, చిల్డ్రన్స్ అయినా సరే, అడల్ట్ అయినా సరే, అందరికీ ఏమేం కావాలి వాళ్ళ బాడీకి అవన్నీ దొరకాలి. ఓకే, అండ్ ఆపర్చునిటీస్ ఆల్సో, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో అండ్ ఇన్కమ్ కూడా అందరికీ సమానంగా, ఇన్కమ్ కూడా మినిమం ఇన్కమ్ సో ఎవ్రీ వన్ షుడ్ గెట్. సో రెడ్యూస్ చేయాలి ఇన్ఈక్వాలిటీస్. సస్టైనబుల్ సిటీస్కి ఖరాబ్ చేయొద్దు. సిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంజన్ ఆఫ్ ది కంట్రీ. సో ఎందుకంటే ఇక్కడే చాలా జీడిపి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో సిటీస్కి ఖరాబ్ చేయొద్దు, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కదా సిటీస్లో, ఢిల్లీలో ఫాగ్ అవన్నీ కూడా అవుతూ ఉంటాయి. ఓకే, సో టేక్ సమ్ మెజర్స్ వేర్ ద సిటీ ఈజ్ లివేబుల్ అంటే బతకడానికి సిటీ అట్లా ఉండాలి, అట్లా చూసుకోవాలి. సస్టైనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. కన్జంప్షన్ అంటే సస్టైనబుల్గా ఉండాలి, మనం ఎంత కన్జ్యూమ్ చేయాలి అంతే చేయాలి. ఒకవేళ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇలా ఖాళీగా ఏదైనా వీ షుడ్ నాట్ త్రో ఇట్. మళ్ళీ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత కావాలి అంతే తీసుకోవాలండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్యూస్ యువర్ యూసేజ్ టిల్ వాట్ యూ వాంట్.
ఓకే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ మీరు తాగలేరు, హాఫే తాగుతారు, హాఫే తీసుకోవాలి, మళ్ళీ 1 గ్లాస్ తీసుకోవద్దు. సో రెడ్యూస్ యువర్ యూసేజ్. దెన్ ఒకవేళ రెడ్యూస్ ఇది చూసుకోవాలి, ఎక్కడైనా మనకు ఆపర్చునిటీ కనిపిస్తే అప్పుడు రెడ్యూస్ చేసుకోవాలి. ఓకే దెన్ రెడ్యూస్ రీయూజ్ అంటే మళ్ళీ అంటే ఒక క్యారీ బ్యాగ్ మనం ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినాం కదా, క్యారీ బ్యాగ్ తీసుకున్నాం, మళ్ళీ అదే క్యారీ బ్యాగ్ తీసుకువెళ్ళాలి. సో దాంతో ఏమవుతుందంటే ప్లాస్టిక్ జనరేట్ అవ్వదు, వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ అవ్వదు అనమాట. లాస్ట్ వన్ ఈజ్ రీసైకిల్. సో ఇవన్నీ ఈ 2 ఆప్షన్స్ లేని తర్వాత మీరు ఒకదానికి ఇది కూడా చేయలేరు, ఇది కూడా చేయలేరు. సో మీరు ఏం చేయాలంటే రీసైకిల్ చేయాలి. ఓకే, ఇది 3R స్ట్రాటజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కన్జంప్షన్ కూడా కొంచెం ఇట్లా చూసుకుంటూ చేసుకోవాలి. ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ చేయండి, ఇంపార్టెంటే. ఓకే, తయారు చేయండి, చాక్లెట్స్ కావాలి, మనకు కుర్కురే కావాలి, మనకు పాన్ కావాలి, మనకు ల్యాప్టాప్స్ కావాలి, అన్ని కావాలి, ప్రొడక్షన్ చేయండి, పర్వాలేదు. కానీ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి హార్మింగ్ ది ఎన్విరాన్మెంట్ బియాండ్ ఏ పర్మిసిబుల్ లిమిట్. ఒక లిమిట్ వరకే హార్మ్ చేయండి. మీరు స్మోక్ గాల్లో వదిలేయచ్చు, కానీ యూ షుడ్ నాట్ డూ ఓవర్. క్లైమేట్ యాక్షన్, అన్ని కంట్రీస్ క్లైమేట్కి ప్రొటెక్ట్ చేయడానికి, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. దట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ యాక్షన్. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14 టాక్స్ అబౌట్ మరైన్, అంటే రివర్స్, లేక్స్ ఇవన్నీ కూడా ఖరాబ్ చేయొద్దు. ఓకే, కోస్టల్ స్టేట్స్, ఓషన్స్ ఇవన్నీ ఖరాబ్ చేయొద్దు. తర్వాత లైఫ్ అండ్ ల్యాండ్, లైఫ్ ఆన్, ఇది లైఫ్ అండ్ కాదు, లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే బయోడైవర్సిటీ, మన ఫ్లోరా, మన ఫౌనా, మన ప్లాంట్స్, మన ఎనిమల్స్ భూమి మీద ఉన్నారు కదా, దానికి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా పోచింగ్లు, హంటింగ్లు, వాళ్ళు చంపేసి వాళ్ళు అమ్ముతారు కదా, ఇలావన్నీ చేయొద్దనమాట. ఓకే, అంటే స్ట్రింజెంట్ మెజర్ తీసుకోవాలి, లాస్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ మానిటర్ చేయాలన్నమాట. 16 ఏమునంటే పీస్ అండ్ జస్టిస్ అందరికీ దొరకాలి. జస్టిస్ అందరికీ దొరికితేనే పీస్ అవుతుంది అండి, లేకపోతే పీస్ రాదు. నేను మీకు కొట్టినా, ఓకే, మీరు నాకు ఒకవేళ మీరు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు మీకు జస్టిస్ ఇవ్వలేదు, నాకు బిహైండ్ ది బార్స్ పెట్టలేదు, నాకు అరెస్ట్ చేయలేదంటే మీరు ఏం చేస్తారు, నాకు కొడతారు, రైట్? ఇలా అని ఏమి అంటే మొత్తం సొసైటీ ఖరాబ్ అవుతుంది. సో జస్టిస్ సిస్టమ్ ఆల్సో గివ్స్ ద కాన్ఫిడెన్స్ టు ద పీపుల్ దట్ దే షుడ్ నాట్ యూజ్ వైలెన్స్ మెథడ్ యూజ్ చేయొద్దు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎయిమ్ ఆఫ్ వాట్ జస్టిస్ సిస్టమ్. మన కోర్ట్ ప్రాపర్గా శిక్షిస్తే మీరు కూడా అలాంటి తప్పులు చేయరు. సో ఇది అవన్నీ నేను డిస్కస్ చేసేసిన మీతో. ఓకే, 16 గోల్. 17 ఎందుకు లేదంటే అది కోఆపరేషన్ అమాంగ్ ది కంట్రీస్. నో పవర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 1లో మన ర్యాంక్ 50, తెలంగాణ ర్యాంక్స్ అండి ఇవన్నీ తెలంగాణ ర్యాంక్స్. 0 అంగల్లో మన ర్యాంక్ 17. ఓకే, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్లో 19. ఎడ్యుకేషన్లో మన 10th, కేరళది ఫస్ట్. జెండర్ ఈక్వాలిటీ అంటే మేల్ అండ్ ఫీమేల్ సమానంగా ఎంత ఉన్నారంటే 23 ర్యాంక్, వెరీ వెరీ బ్యాడ్. ఓకే, 28 స్టేట్లో 23 ర్యాంక్ అంటే మెన్ ఉమెన్కి ఈక్వల్గా మన గవర్నమెంట్ మంచిగా చర్యలు తీసుకోవట్లేదు అనమాట. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ మనం చాలా మంచిగా చేస్తున్నాం, ర్యాంక్ 2nd, గోవా ఫస్ట్. అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ ఇట్స్ నాట్ దేర్ ఫర్ అస్. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, సో వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే అందరికీ గవర్నమెంట్ మంచిగా జాబ్లు ఇస్తుంది, అవన్నీ మంచిగా చేస్తుంది అనమాట. పని చేయని వాళ్ళకి టీఏ వాళ్ళకి మంచిగానే చేస్తుందంట. ఎకనామిక్ గ్రోత్, ఎకనామీ అంటే మన 2014 తర్వాత బైఫర్కేషన్ తర్వాత మంచిగా నడుస్తుంది. మన 3rd ర్యాంక్, చాలా మంచిగా చేస్తున్నాం, గోవా ఫస్ట్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన 10th. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్లో మనం 17th, అగైన్ వెరీ బ్యాడ్. సస్టైనబుల్ సిటీస్ అంటే 15, అగైన్ హాఫ్ ఆఫ్ ది కూడా కాదు. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్లో మన ర్యాంక్ 20, చాలా పొల్యూషన్ అవుతుందన్నమాట. క్లైమేట్ యాక్షన్లో 22, ఎక్కువ చర్యలు మనం తీసుకోవట్లేదు టు డిక్రీజ్ వాట్ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ ఎక్సెట్రా. లైఫ్ ఆన్ ల్యాండ్లో 4, అంటే గవర్నమెంట్ చాలా మంచిగా స్టెప్స్ తీసుకున్నది టు ప్రొటెక్ట్ ది ఫ్లోరా, ఫైనా, ప్లాంట్స్, అనిమల్స్ ఆన్ ది ల్యాండ్. ఓకే, మన నేషనల్ పార్క్స్, కేబీఆర్ పార్క్ అవన్నీ మంచిగానే చూసుకుంటుంది గవర్నమెంట్. పీస్, జస్టిస్ 20. సో మీరు ఇవన్నీ ఎందుకు ఇచ్చిన అంటే కొంచెం చాలా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బేసిక్గా అంటే చిన్నగా ఇస్తే వాళ్ళకు హ్యాపీగా కాదు. అందుకు నేనేం చేసిన అంటే ఇవన్నీ ఇచ్చేసిన అనమాట. ప్రతి దానికి ర్యాంకులు ఇచ్చేసిన. మీరు జనరల్గా 3, 3rd, 2nd, 4th ఇదే చాలండి, దానికంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, సో ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది, 60C. అంటే నేను చెప్పినా కదా స్కోర్ 0 to 100లో ఇండియాది మొత్తం యావరేజ్ తీసుకుంటే, మొత్తం స్టేట్ యావరేజ్ తీసుకుంటే 66 స్కోర్ అనమాట. తెలంగాణ అబౌవ్ యావరేజ్ అంటే మనం 76 స్కోర్. ఓకే, యూనియన్ టెరిటరీలో హైయెస్ట్ చండీగఢ్ 79, యూనియన్ టెరిటరీ లీస్ట్ దమన్ అండ్ డివ్. స్టేట్లో హైయెస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎవరికి అంటే కేరళకి. ఓకే, ఇది కొంచెం నేను రాయలేదు, నేను ఇక్కడ చూసుకుందాం మనం.
ఇది తెలంగాణ ఈజ్ 67. వెయిట్ ఇది ఇక్కడ ఇట్లా రావాలి. చండీగఢ్ది ఎలాగైనా కరెక్ట్ ఉంది. కేరళ అండ్ చండీగఢ్ హ్యాస్ ద హైయెస్ట్ కాంపోజిట్ స్కోర్ ఆఫ్ 70. ఓకే, సో దే ఆర్ హ్యావింగ్ వర్డ్ చండీగఢ్. కేరళ ఈజ్ హ్యావింగ్ యాక్చువల్లీ హౌ మచ్ 70. నేను ఇది రాయలే. ఓకే, కేరళ ఎంత ఉంది? 70 హైయెస్ట్ ఉందని ఇంత. మనది నేను ఉల్టా రాయాలి, 76 కాదు 67. నేను మంచిగా చేసేస్తాను, ఎందుకు మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 70 అంటే 1.1 స్కోర్ ఎక్కువ మనకు తెలంగాణ, మన ఇండియా యావరేజ్తో. దాని మీద పెద్ద విషయం ఏం కాదు. సో ఇండియా యావరేజ్ ఎంత? 66. తెలంగాణ ఈజ్ అబౌవ్ యావరేజ్ 67. చూడండి ఇక్కడ ఉంది కదా 67. యూఎన్ టెరిటరీ ఇది కరెక్ట్ డేటానే. ఓకే, లీస్ట్ అంటే దమన్ అండ్ డియూ. నేను స్కోర్ రాయలేదు, అనవసరం అనమాట. స్టేట్ హైయెస్ట్ కేరళకి ఎంత ఉంది? 70. ఇది చేంజ్ చేయాలి, చేంజ్ చేసుకోండి. స్టేట్ లీస్ట్ అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, నాగాలాండ్ 3 ఉన్నాయి. లీస్ట్ బాటంలో ఎవరున్నారు? 3 ఉన్నారు అనమాట. ఆల్ యూటీస్ అబౌవ్ ఇండియాస్ యావరేజ్ అంటే అన్ని యూటీస్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ స్కోర్ అందరికంటే ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇండియాస్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. సారీ, ఇండియాస్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. ఓన్లీ దమన్ అండ్ డియూ sustainable development rank is score is less than India's average, whereas all other union territories are having what? Sustainable development index wala the score India's average kante ekkuva. Mizoram, Haryana and Uttarakhand are top gainer. Ante top gainer ante last year kante ante 2019-20 లో చూసుకుంటే 2021 లో చూసుకుంటే ఏ స్టేట్స్ ఎక్కువ పర్ఫార్మ్ అంటే చాలా జంప్ అయింది వాళ్ళ స్కోర్ లో. ఎవరికి ఎక్కువ చాలా జంప్ అయింది అంటే మిజోరాం, హర్యానా, ఉత్తరాఖండ్ ఆర్ టాప్ గెయినర్స్. అంటే వాళ్ళు పాత ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు అనమాట. ఓకే, ఇండియాస్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ టైమ్ యూ రిమెంబర్, బీహార్ ఈజ్ ఎట్ ద బాటమ్. ఓకే, ద టాప్ 5 అండ్ బాటమ్ 5 స్టేట్. టాప్ 5 చూసుకోండి, కేరళ, హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం. అండ్ బాటమ్ 5 కూడా మీరు చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా. చూడండి, డేటా ఈస్ 2022-2021. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యావ్ బీన్ ర్యాంక్ టాప్ 3 ఇన్ నీతి ఆయోగ్? ర్యాంక్ టాప్ 3 అంటే కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు. ఓకే, కేరళ, హిమాచల్ ప్రదేశ్ అండ్ తమిళనాడు. సో ఆన్సర్ ఈస్ 4. Then which among the following state has been ranked least bottom in the Niti Aayog? You know that. Bihar. చదువుకున్నాం మనం. ఓకే, ఇక్కడ నేను ఏముంది అంటే గోల్ వైజ్ టాప్ స్టేట్ అంటే నో పవర్టీలో తమిళనాడు ఫస్ట్, గోల్ 2లో కేరళ ఫస్ట్, గోల్ 3లో గుజరాత్ ఫస్ట్, గోల్ 4లో కేరళ ఫస్ట్, గోల్ 5లో ఛత్తీస్గఢ్, అండమాన్, నికోబార్ ఐలాండ్ ఫస్ట్, గోల్ 6లో గోవా ఫస్ట్. ఇలా ఎవ్రీ స్టేట్ గోల్ వైజ్ ర్యాంకింగ్ ఉంది ఇక్కడ. ఇది మనకు టీఎస్పీఎస్సీకి ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇవన్నీ గోల్ 16 వరకు ఉత్తరాఖండ్. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆల్ స్టేట్స్ ఆర్ జనరలీ కేటగరైజ్ ఇంటూ 4 కేటగిరీస్. అంటే ఆస్పిరెంట్స్ అంటే 0 to 100 రావాలి కదా. సో 0 to 40 ఉన్న వాళ్ళకి మనం ఆస్పిరెంట్ అంటే దే ఆర్ ఆస్పైరింగ్ దట్ దే విల్ అచీవ్. 50 to 84 విల్ బి పర్ఫార్మర్స్ అంటే దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్. ఏదో ఒక రోజు 20-30 వరకు అచీవ్ చేసుకుంటారు. ఫ్రంట్ రన్నర్ వీళ్ళు డెఫినెట్ గా అచీవ్ చేసుకుంటారు. అచీవర్ అంటే దే హ్యావ్ అచీవ్ దట్ పర్టికులర్ గోల్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆల్ కంట్రీస్, ఇది మనకు కాదండి, స్టేట్స్ కాదు, నీతి ఆయోగ్ కాదు, ఇది యూనివర్సల్. అంటే ప్యారిస్ సమ్మిట్ లోనే అన్ని కంట్రీస్ కి వాళ్ళు ఇలాంటి స్కోర్స్ ఇచ్చారు. 4 కేటగిరీస్ లో పెడతారు. ఓకే, ఆస్పిరెంట్స్, పర్ఫార్మర్స్, ఫ్రంట్ రన్నర్స్ అండ్ అచీవర్. ఓకే, సో ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ లెక్చర్. సో ఐ రికార్డ్ సూన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను ట్రై చేస్తాను రికార్డ్ చేయడానికి. ఇంకా ఒక 2 days బ్రేక్ అవుతుంది, తర్వాత ఏం బ్రేక్ అవ్వదు. జూన్ మొత్తం కరెంట్ అఫైర్స్ నేను తీసుకున్నాను. ఆల్ విల్ బి వెల్, డోంట్ వరీ. ఓకే, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.